దేవుని బిడ్డలారా, యోబు ధనవంతుడిగా ఉన్నప్పుడు నీతిమంతుడే, దరిద్రుడిగా ఉన్నప్పుడు నీతిమంతుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సంతానము కలిగినప్పుడు నీతిమంతుడే, సంతానమంతా ఒక్క రోజు మిద్దె కూలిపోయి సంతానము కోల్పోయినా నీతిమంతుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చుట్టూ పనివారు ఉన్నప్పుడు నీతిమంతుడే, పనివారందరూ కూడా ఒకసారిగా దోచుకొని పోయినప్పుడు అందరూ పోయినా, ధనము పోయినా, ధాన్యం పోయినా, ఆస్తి పోయినా, ఐశ్వర్యము పోయినా, ఓ సంతానం పోయినా, తనలో మాత్రము, యథార్థతలో మాత్రము, దేవుని యందు భయము భక్తి కలిగించే జీవించే విషయంలో మాత్రము యోబు లోపము లేని వాడిగా బ్రతికాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, భూలోకం అంతటిలో యోబు వంటి వాడు లేడు. యోబు మీద మనుషులు కాదు, దుష్టుడైన అపవాది యోబు మీద కన్నేశాడు. చూద్దాం, తొలగించు, కంచెది, సంతానం తొలగించు, ఆస్తి తొలగించు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, పనివారిని మొత్తం దూరం చేయి. ఆఖరికి భార్య కూడా ఏమనింది? సర్లే యజమానుడా, పోతేమానులే, గొర్రెలేంది, ఎద్దులేంది, మేకలేంది, గాడిదలేంది, పోతేమానులే, మేము ఇయ్యడా? మన దేవుడు శ్రీమంతుడని బలపరిచిందే. ఏమైంది? నీకు రాకనుంది, చాపండి, దూషించి దేవుని చనిపో. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బైబిల్ చెప్తూ ఉంది, దానియేలు చుట్టూ ప్రధానులు దాదాపుగా 120 మంది ఉన్నప్పటికీ కూడా 120 మంది దానియేలు ఎక్కడైనా తప్పు చేస్తాడేమో అని, ఒక హేతు ఏమైనా కనబడుతుందేమో అని కనిపెట్టుకొని ఉన్నప్పుడు దానియేలును ఒక్క విషయంలో కూడా నేరము మోపకుండా దానియేలు నీతిగా బ్రతికాడు. హల్లెలూయా. యోబు ధనము ఉన్నప్పుడు ఒకే భక్తి, ధనము లేనప్పుడు ఒకే భక్తి, ఆస్తి ఉన్నప్పుడు ఒకే భక్తి, ఆస్తి లేనప్పుడు ఒకే భక్తి. నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి దూషించిన వాడు కాదు యోబు. హల్లెలూయా.